Subscribe to Color Frames. మార్చి 21 నుండి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫ్రాంచైజీలు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నారు. లక్నో సూపర్ జైంట్స్ మెగా వేలంలో 27 కోట్లు చెల్లించి రిషబ్ పంత్ను తమ జట్టులోకి చేర్చుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అంతేకాదు, రాబోయే సీజన్ లో పంత్ లక్నోకి కెప్టెన్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఎల్ రాహుల్ జట్టును వేడడంతో ఇప్పుడు ఆ జట్టుకు ఓపెనింగ్ చేసేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. మహారాష్ట్రకు చెందిన అర్షిన్ కులకర్ణి మరియు దక్షిణాఫ్రికాకు చెందిన మాథ్యూ బ్రీడ్స్కేలను ఓపెనింగ్ కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ అర్షిన్ కు 30 లక్షలు, మాథ్యూ బ్రీడ్స్కే కు 75 లక్షలు చెల్లించి జట్టులో చేర్చుకుంది. అర్షిన్ కులకర్ణి ఒక డాషింగ్ బ్యాట్స్మెన్. లక్నో తరఫున అతను 2 మ్యాచ్లు కూడా ఆడాడు. అండర్-19 ప్రపంచ కప్ లో భారత తరఫున అద్భుతంగా రాణించాడు. దేశీయ క్రికెట్ లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. మాథ్యూ బ్రీడ్స్కే విషయానికి వస్తే రాబోయే ఐపీఎల్ అతనికి మొదటి సీజన్ అవుతోంది. పాకిస్తాన్ లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో తన తొలి వన్డే మ్యాచ్ లోనే మాథ్యూ న్యూజిలాండ్ పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా తరఫున తొలి వన్డేలోనే సెంచరీ చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. కాగా లక్నో బలమైన ఆటగాళ్లతో టైటిల్ ఫేవరెట్ జట్టుగా కనిపిస్తోంది. రిషబ్ పంత్, నికోలస్ పూరన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీడ్స్కే లాంటి బలమైన ప్లేయర్స్ ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.